కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సానా సతీష్ గారి కార్యాలయం ఉండడం జరిగింది. మనతో పాటు సానా సతీష్ కార్యాలయం ఉండడం జరిగింది. మరి మనతో పాటు పెనుపో తాతారు ఎన్నో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఎన్నో వస్తువులు దానం చేసి ఈరోజు తనకంటూ ఒక సేవా తత్పరుడుగా పేరుగాంచిన ఆ పెనుపో తాతారు మనతో గతంలో 7 టైమ్స్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పే విధానం ఏంటంటే 10 మందికి సేవ చేయడానికి నేను ఉన్నానని చెప్పడం. అటువంటి సేవా తత్పరత ఉన్న వ్యక్తి ఈ రోజు మరి రేపు సానా సతీష్ సాయంత్రం 4:30 కాకినాడ రాబోతున్న సమాచారం. మరి ఈ రకంగా పెనుపో తాతారు ఏ రకంగా స్పందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రేపు సానా సతీష్ గారు కాకినాడ ఎంటర్ అవబోతున్నారు, మీరు ఏ రకంగా భావిస్తున్నారు, అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? సానా సతీష్ గారికి ఈ రాజ్యసభ వచ్చిందంటే ఆయన కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కినట్టే. ఆయన చేసిన సేవ అమోహం. మాటతో చెప్పాలంటే చెప్పలేండి. ఎందుకంటే వృద్ధులకు కానీ, యూత్కి కానీ, యువతకు కానీ, అలాగే కొన్ని ప్లేసుల్లో స్పోర్ట్స్ పెట్టడం, క్రీడలు పెట్టడం కానీ, అందువలన సానా సతీష్ గారు చేసిన సేవ ఈ 5 సంవత్సరాలకి ఇంతకు ముందు కూడా చేశారు సానా సతీష్ గారు. సానా సతీష్ గారు ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వలన దానికి ఆయన కష్టానికి ఇది ఫలితం దక్కినట్టు నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. సానా సతీష్ బాబు గారు ఒక వ్యక్తిగా మొదలై వ్యవస్థగా మారి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రస్థానం చేస్తూ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తిగా పార్టీ కోసం పదవి ఆశించకుండా కష్టపడిందని ప్రతిఫలమే ఈ రాజ్యసభ సభ్యత్వం. ఈయన మహోన్నత వ్యక్తిగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ, కాకినాడ జిల్లా ప్రజలకి ఒక వరంగా భావిస్తూ, ఆయన అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ, ఖ్యాతి సాధించాలని కోరుకుంటూ నమస్కారం అండి. నా పేరు మండప దుర్గాప్రసాద్, జనసేన పార్టీ 21వ డివిజన్ అధ్యక్షుడిని. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మా కాకినాడ బుద్ధిబిడ్డ సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎన్నికైన శుభ సందర్భంగా రేపు కాకినాడ జిల్లాలో ఎప్పుడు వస్తారని ఎదురు చూపులతో చూస్తున్న జన సైనికులు కానివ్వండి, తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, సానా సతీష్ గారికి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున సన్నాహాలు రేపు జరుగుతున్నాయండి. రేపు ఉదయం కాకినాడ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో 10:30కి దిగి సాయంత్రం 7 వరకు భారీ ఊరేగింపుతో సానా సతీష్ బాబు గారు కాకినాడ జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఆయనకి స్వాగతం పలకడానికి వీర మహిళలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ అందరూ చాలా అత్యుతంగా ఉన్నారు. ఈరోజు కళ నిజమైన రోజు. మన ఉమ్మడి అభ్యర్థిగా సానా సతీష్ బాబు గారిని పార్లమెంట్లో ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా చేసినందుకు కాకినాడ పట్టణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రేపు ఘనంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం కాకినాడ పరిసర ప్రాంతాలంతా కూడా అన్ని ఏరియాలు ఈ యొక్క ర్యాలీ బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్, మాది 7వ వార్డు అండి. కాకినాడ జిల్లా ఏనాడు చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ ఈరోజు నిజంగా అది నిజమైనందుకు చాలా గర్వపడుతున్నానండి. ఎన్నాళ్ళ నుంచో మేము అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి. ఏ కల్మషం లేకుండా ఒక చిన్న ఉద్యోగ స్థాయి నుంచి ఈరోజు ఆయన గలం వినిపించడానికి, ఈ ప్రజాగలం వినిపించడానికి ఆయన రాజ్యసభలో ఎన్నికవడం చాలా సంతోషకరమైన విషయం అండి. అయితే ఎవరైతే ఆయన దేనికోసం అయితే ఏ పదవి లేకుండా ఇన్ని ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారండి. ఈరోజు ఆ పదవి రావడం వల్ల ఈ జిల్లాకి మరిన్ని కార్యక్రమాలు, ఏమి పదవి లేనప్పుడు చేసిన ఆయన ఇంకా పదవి వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు ఆయన చేస్తారని ప్రకారంగా నేను నమ్ముతూ ఒకసారి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బడే కృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను. మరి ఈరోజు సానా సతీష్ బాబు గారికి రాజ్యసభ ఇవ్వడం ఉన్నది, రాజ్యసభ చైర్మన్ ఇవ్వడం ఉన్నది చాలా గర్వకారణం అందరికీ. ఆయన అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. మరి ఈయన ఎంపీ గారు కాకముందే తన ట్రస్ట్ ఒకటి పెట్టి, సానా సతీష్ గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. ఎంతోమంది పేద పిల్లలకి చదువులు కానీ, అలాగే వికలాంగులకి వీల్ చైర్లు కానీ, అలాగా ఓళ్ళు కార్యక్రమాలు చేసి ఆయన అంచెలంచెలుగా పైకొచ్చారు. ఆయన ఎంపీ కాకముందే ఒక సామాజిక సేవకర్త. అటువంటి వ్యక్తికి
ఈ రాజ్యసభ చైర్మన్ ఎంపీ గారు ఎంపీ పోస్ట్ ఇవ్వడం అన్నది మా అందరికి చాలా గర్వకారణం. ఆయన అయితే గతంలో ఆయన చేసిన కృషికి, టీడీపీ తరఫున ఆయన చేసిన కృషికి కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారని ఆశించాం, కానీ రాలేదు. కానీ పార్టీ గుర్తించి, తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయనకి ఈ రాజ్యసభ ఇవ్వడం అన్నది మా అందరికి చాలా సంతోషం. అలాగే స్థాన సభ్యుల శ్రేణులు అందరూ కూడా ఆయనకి చైర్మన్ రాజ్యసభ ఇవ్వడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్. పేరు ఇమ్మిడిశెట్టి వెంకటరమణ, రిటైర్డ్ ఎలక్ట్రికల్ అయ్యి నేను 2014లో రిటైర్డ్ అయ్యాను. మరి సానా సతీష్ మాకు 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆయన మా డిపార్ట్మెంట్లో కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు మేము కలిసి పనిచేసాం. మన సానా సతీష్ బాబు కూడా మా దాంట్లో ఇంజనీర్గా పనిచేసి ఆయన వ్యాపార రీత్యా రిజైన్ చేసి వెళ్ళడం జరిగింది. మరి అప్పటి నుంచి సతీష్ గారికి మాకు పరిచయం ఉంది. వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు పరిచయం ఉంది. మరి లాస్ట్ టైం మరి 24 ఎలక్షన్స్లో మరి ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పి మేము ఆశించాం. మరి కొన్ని అనివార్య కారణాల చేత ఆ సీట్ రాలేదు. మరి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంతో సానా సతీష్ గారికి రాజ్యసభ సభ్యులు అవ్వడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వ్యక్తికి ఒక రాజకీయ పదవి వస్తే ఆ వ్యక్తి 10 మందికి సహాయం చేసి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇప్పుడు పదవి రాక్రితమే ఈయన చాలా ఒక ట్రస్ట్ని పెట్టి దానికి అన్ని విధాలా కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. మరి అలాంటిది ఈరోజు ఆయనకు రాజ్యసభ సభ్యులు ఇస్తే ఇంకా ఎక్కువ మందికి, ప్రజలకి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు రేపు మరి కాకినాడ వస్తున్నారు. వారికి మేమంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం అండి. అలాంటి వ్యక్తి మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులు ఉండటం మాకు చాలా ఆనందదాయకం. చాలా సమస్యల్ని పరిష్కరించేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా డెవలప్ అవుతుంది. మరి రాజ్యసభ సభ్యులు అయినప్పుడు కూడా అటు పార్లమెంట్లో వాయిస్ రైజ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ గేటి, మన కాకినాడ గేటి, మన జిల్లాల గేటి సమస్యలు ఏమంటే ఆయన ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేము కాకినాడ రాజకీయాల్లో దాదాపు 15 సంవత్సరాలు బట్టి చాలా మందికి వర్క్ చేస్తాం. కానీ కొంతమంది మాత్రం మన ఉద్దేశారు. కానీ నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి అన్నది సానా సతీష్ బాబు గారు ఆయన చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఫస్ట్ వన్. ఇంకో విషయం ఏంటంటే సానా సతీష్ బాబు గారికి రాజ్యసభ సీట్ రాకముందు చాలామంది ధర్నాలు కొన్ని కార్యక్రమాలు చేస్తానంటే సానా సతీష్ బాబు గారు ఒకటే అన్నారు, మంద కాంది మనకు రాదు, మంద అనుకున్నప్పుడు అది మన దగ్గరికి ఎలాగన్నా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఎవరు ఏ రకమైన కూటమికి ఎదురుగా సమాధానం చెప్పొద్దు, ఎవరు ధర్నాలు చేయొద్దు అని అందరూ నోరు నొక్కేశారు. కాబట్టి ఆయన ఏదైతే సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పం ఈ రోజున మంచి విజయాన్ని సానా సతీష్ బాబు గారికి విజయం చేకూర్చింది. ఆయన గురించే కాదు, సార్ గురించే కాదు, అదేవిధంగా మహిళలు ఎంతోమంది ఆయనకి సీట్ రానప్పుడు కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని ఎంతోమంది 3 రోజులు భోజనం మానేసిన ఆడవాళ్ళు ఉన్నారు. నిజంగా చాలా బాధకర విషయం. కానీ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన విషయం మాత్రం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఆయన వచ్చేటంటేనే పేదవాడు కడుపు నిండినట్టు. ఆయన సీట్ ఇవ్వడంతో పేదవాడికి ఎప్పటికన్నా సరే కడుపు నిండినట్టు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పేదవాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు సానా సతీష్ బాబు గారి కోసం. ఇప్పుడు కూడా చాలామంది సానా సతీష్ బాబు గారికి ర్యాలీ పెట్టాం. సానా సతీష్ బాబు గారు వస్తున్నారు అనేటప్పటికి ఎంతోమంది దాదాపు 10,000 జనం ఓన్లీ జగన్నాథపురం నుంచి 10,000 మంది రావడానికి సిద్ధమయ్యారు. ఈ రోజున ర్యాలీ రోజున చూద్దరు. కానీ చాలామంది మీడియా ద్వారాగా మీడియా సోదరులు కూడా తెలియపరుస్తారు మీ అందరికీ. ఇసుకెత్తే జనాలు అంత జనాభా వచ్చే అవకాశాలు ఉన్నాయి సానా సతీష్ బాబు గారి కోసం. సానా సతీష్ బాబు గారు అంటేనే ఒక లెజెండ్ కింద కాకినాడ మారిపోయింది. సానా సతీష్ బాబు గారు అంటేనే నాయకత్వం అలాగే ఉండాలని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. మేము చాలామందిని కలిసాం. కానీ అందరూ కూడా సార్ని కలాలని చాలా ఆతృతతో ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా మా సానా సతీష్ గారి అభిమానులు, కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందువల్లంటే పదవులు లేకుండానే 5 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, వైద్యం కావలసిన వైద్యం, ఎడ్యుకేషను అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డారు. ఇలాంటి వ్యక్తికి
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సానా సతీష్ బాబుకి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సానా సతీష్ బాబు గారు లాంటి వ్యక్తికి ఈరోజు రాజ్యసభ ఇచ్చినందుకు కాకినాడ జిల్లా ప్రజలు, కాకినాడ కూడా చాలా అదృష్టవంతులు.